ఒక 1000 స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక కాలేజ్ నుండి, అందులో 500 మాత్రమే ప్లేస్మెంట్ అవుతుంది. డిగ్రీ కోసం స్టడీ చెప్తున్నారా, లేదంటే స్కిల్స్ని డెవలప్ చేస్తూ స్టడీ చెప్తున్నారా? గ్రాడ్యుయేట్ అయినాక నీకు ఏమొచ్చు అంటే, నాకు కోడ్ వచ్చు అన్నంత తప్ప నాకు అప్లికేషన్ డెవలప్ చేయడం వచ్చు, నాకు ఇట్లా బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడం వచ్చు. కానీ అది కాలేజీలో నేర్పట్లేదా? ఇది ఇంత క్రేజ్ ఉన్న ఐఐటీకి జాయిన్ అసలు వర్తేనా అసలు ఐఐటీస్ అవి? Meta has announced sweeping job cuts. Around 8,000 employees are set to be laid off by next month. మనం దీన్ని ప్రాక్టికల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, పాలు పూలు అమ్మితే కాలేజ్ పెడుతున్నాడు. అసలు ప్రైవేట్ కాలేజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఫీజు కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ బ్యాంక్స్ అకౌంట్ నింపుకోవడం. కానీ ఎందుకు మరి గవర్నమెంట్ ఎందుకు దీన్ని స్టాప్ చేయలేకపోతుంది? యూట్యూబర్స్కే 40-50 lakhs అమౌంట్ వస్తుంది పర్ మంత్. ఐఐటి బాంబేలో సిఎస్ చేసిన వ్యక్తికి కూడా ఒక 22 lakh యావరేజ్ ప్యాకేజే గెట్టిన్ అవ్వలేకపోతున్నాడు. అంటే ఈ 4 years స్టడీ వేస్ట్ అయినా. బ్యాక్ అండ్ ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుంది ఇంజనీరింగ్ కాలేజ్ మీద మీకు వీడియో కావాలంటే కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి, మనం దాని మీద వీడియో చేద్దాం. హాయ్ బాలజ్. హాయ్ రాము. మనకి స్కిల్ ముఖ్యమా డిగ్రీ ముఖ్యమా అనే దాని మీద మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో దానికంటే ముందు మనం ఫస్ట్ ఏదాని కానీ డిగ్రీ కావాలంటాం కదా, మనకి డిగ్రీ ఉంటే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తావా? సో ఇండియాలో ఒక బేసిక్ బిలీఫ్ ఉంది ఏంటంటే, డిగ్రీ ఉంటే లైఫ్ సెట్ అని. ఓకే. సో ఇట్స్ మోస్ట్ ఆఫ్ 90% ఆఫ్ గ్రాడ్యుయేట్స్ కూడా అదే నమ్ముతారు. ఓకే. ఎందుకంటే డిగ్రీ ఈస్ ఏ రిఫ్లెక్షన్ ఆఫ్ స్కిల్స్ అని వాళ్ళు నమ్ముతున్నారు అది. సో డిగ్రీ ఉంటే ఆ డిగ్రీని చూపెట్టుకొని జాబ్లో గెట్ అవుదామా అని చాలా గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. ఓకే. సో డిగ్రీకి అనేది ఇంపార్టెన్స్ చాలా ఉంది. ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ బీటెక్ స్టూడెంట్స్ ఇప్పటికీ 70% కూడా డిగ్రీ కోసం చేస్తున్నారు, కానీ వాళ్ళు లైఫ్ స్కిల్స్ నేర్చుకుందామని, ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ చేసుకుందామని గ్రాడ్యుయేషన్ అయితే లేరు. సో డిగ్రీకి ఒక ఇంపార్టెన్స్ ఉంది, బట్ ఆ ఇంపార్టెన్స్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందనేది స్టూడెంట్ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. సో ఇప్పుడు డిగ్రీ ముఖ్యమని అంటున్నావు, కానీ డిగ్రీ అనేది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, డిగ్రీ అనేది డోర్ ఓపెన్ చేయడానికి పనిచేస్తుంది, కానీ డోర్ క్లోజ్ ఉండకుండా ఉండడానికి స్కిల్లే నీడ్ అవుద్ది అన్నప్పుడు మనం స్కిల్ మీద డిపెండ్ అవుదామా డిగ్రీ మీద డిపెండ్ అవుదామా? యాజ్ యూజువల్ మనకు జాబ్ రావడానికి డిగ్రీ మెయిన్ ప్రియారిటీ. అన్ఎంప్లాయ్మెంట్ రేషియో చూస్తే కూడా ఎక్కువ ఉంది. అంటే డిగ్రీ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ స్కిల్స్ మీద ఫోకస్ చేయట్లేదా? బీటెక్లో ప్లేస్మెంట్స్ కూడా వాళ్ళు ఫస్ట్ కట్ ఆఫ్ వేస్తారు. ఆ కట్ ఆఫ్ దేని మీద బేస్ అయి ఉంటుంది? సిజిపిఐ మీన్స్ ఎగ్జాక్ట్లీ డిగ్రీ ఫస్ట్ స్టెప్పింగ్ స్టోన్ అని అంటారుగా. సో అది రావడానికి డిగ్రీ చాలా ఇంపార్టెంట్. ఓకే. బేసిక్ టు బేసిక్ కాలేజెస్లో కూడా డిగ్రీకే ఇంపార్టెన్స్ ఉంది. సో డిగ్రీని ఒక ఫేస్ ఆఫ్ ది సక్సెస్ లాగా వేసుకొని, ఆ డిగ్రీతో పాటు మనం స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకుంటే ఆ సక్సెస్ అట్లే కంటిన్యూ చేయొచ్చు. ఓకే. సో డిగ్రీ అనేది ఫస్ట్ ఫేస్ ఆఫ్ సక్సెస్. అట్ ద సేమ్ టైం డిగ్రీ అనేది ఒక రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ స్కిల్స్. బట్ స్టూడెంట్లో ఆ మైండ్ సెట్ కాకుండా డిగ్రీ జస్ట్ ఒక కోర్స్ కంప్లీట్ చేయడానికి అని ఒక డైలమాలో ఉన్నారు. సో రాంగ్ అది. అంటే మనకి ఇక్కడ కాలేజ్ ఇన్స్టిట్యూట్స్ డిగ్రీ కోసం స్టడీ చెప్తున్నారా, లేదంటే స్కిల్స్ని డెవలప్ చేస్తూ స్టడీ చెప్తున్నారా? ఎగ్జాక్ట్లీ మన ఇండియన్ ఎడ్యుకేషన్లో ఒక బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇది. ఎందుకంటే మెయిన్ కాలేజ్ లైక్ ఐఐటీస్ ఎన్ఐటీస్లో టాప్ టైర్ కాలేజెస్ అవి ఇండియాలో. ఓకే. సో వాటిని సైడ్ పెడితే బేసిక్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్ట్తో జాయిన్ అయ్యే ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్లో వాళ్ళు డిగ్రీకి తప్ప స్కిల్స్కి ఇంపార్టెంట్ ఇవ్వదు. అందుకని ఇండియాలో ప్లేస్మెంట్ రేట్ అనేది అప్రాక్సిమేట్ 40-50% ఉండొచ్చు. సో మీరు అర్థం చేసుకోండి, ఒక 1000 స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయితే ఎవ్రీ ఇయర్ ఒక కాలేజ్ నుండి, అందులో 500 మాత్రమే ప్లేస్మెంట్ అవుతారు. సో మిగతా 500 వాళ్ళ ఫోకస్ లేదంటే ఉంది, బట్ కాలేజ్ ఇచ్చే గైడెన్స్ వల్ల వాళ్ళు ఓన్లీ డిగ్రీ మీద ఫోకస్ చేయడం వల్ల స్కిల్స్ అనేటి వాళ్ళు ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్చుకోలేకపోతారు. ఇంత జరుగుతున్నప్పుడు కూడా, అంటే అన్ఎంప్లాయ్మెంట్ రేషియో మన కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. అట్లున్నప్పుడు సినారియో మరి కాలేజ్ని మనం క్వశ్చన్ చేయొచ్చు కదా, అవుట్డేటెడ్ సిలబస్ని ఎందుకు టీచ్ చేస్తున్నారని. ఇది ఎందుకు పాసిబుల్ అవ్వట్లేదు అంటే మన గవర్నమెంట్ మిస్టేకా? కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్పట్లేదు. కోర్స్ ఎట్లా పాస్ కావాలి, డిగ్రీ ఎట్లా తెచ్చుకోవాలి అని దాని మీద ఫోకస్ అవుతుంది తప్ప స్టూడెంట్స్కి స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఓకే, వాళ్ళ ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళకి రియల్ టైం ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలి. సపోజ్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో వాళ్ళకి ఎప్పుడు కోడ్స్ కానీ బేసిక్ కోడ్స్ అవుట్డేటెడ్ సిలబస్ థియరీ బేస్డ్ లెర్నింగ్ ఉంది కానీ అప్లికేషన్ బేస్డ్ లెర్నింగ్ లేదా.
ఒక ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ ఓకే. వాళ్ళు గ్రాడ్యుయేట్ అయినంక నీకేమొచ్చు అంటే, నాకు కోడ్ వచ్చు అన్నాను తప్ప, నాకు అప్లికేషన్ డెవలప్ చేయడం వచ్చు. నాకు ఇట్లా బ్యాక్ ఎండ్ డెవలప్ చేయడం వచ్చు కానీ అది కాలేజ్‌లో నేర్పట్లేగా. ఇది మెయిన్ ప్రాబ్లమ్ వచ్చిన కాలేజ్‌లో ఇదే. వాళ్ళు సో సిలబస్ ఫాలో అవుతారు తప్ప, సిలబస్ ఫాలో కావడం అనేది జస్ట్ బేసిక్ అది. బట్ యాహ్! ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ నేర్పడం అనేది కాలేజ్ ఇంపార్టెన్స్ అది. అట్ ద సేమ్ టైమ్ స్టూడెంట్ మైండ్ సెట్ కూడా ఇన్వాల్వ్ అయితది అందులో. బట్ స్టూడెంట్ పర్సెంట్ ఒక 70% ఉన్నా మిగతా 30% కాలేజ్ ప్రొవైడ్ చేయట్లేదు ఎగ్జాక్ట్‌లీ అది. కాలేజ్‌కి కాంపిటీషన్ ఏ విధంగా ఉంటదంటే, ఏ అనే కాలేజ్‌కి, బి అనే కాలేజ్‌తో కాంపిటీషన్ ఉంటది. ఏ అనే కాలేజ్, బి అనే కాలేజ్ టాప్‌లో ఉండడానికి వాళ్ళకి మెయిన్ ప్రియారిటీ ఏందంటే ర్యాంక్స్ గాని, కట్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్ కట్ ఆఫ్ బేస్డ్ వాళ్ళు ర్యాంకింగ్స్ ఇస్తారు. సో, ఆ ర్యాంకింగ్ కోసం పోటీ పడుతున్నారు గానీ, యాక్చువల్ స్కిల్ డెవలప్‌మెంట్ మీద జరగట్లేదనేది నీకు క్లియర్ ఇన్‌సైట్ నాకు తెలుస్తుంది. కానీ ఆ డిగ్రీని యూజ్ చేసుకొని జాబ్ లేదంటున్నాం గదా! సో, లేదన్నప్పుడు మరి ఆ పర్సన్ జాబ్ గెట్ ఇన్ గావాలి. అంటే ఈ 4 ఇయర్స్ స్టడీ వేస్టేనా? సో 4 ఇయర్స్ స్టడీ వేస్ట్ అంటే, మోస్ట్ ఆఫ్ ది కాలేజ్ ప్లేస్‌మెంట్స్‌లో స్టూడెంట్స్ ప్లేస్ అయ్యేది 30% ఆన్ క్యాంపస్ ఉంది. యావరేజే చూసుకుంటే. ఓకే. మిగతా పర్సెంటేజ్ అనేది ఆన్‌లైన్ జాబ్ రిక్రూట్‌మెంట్ సైట్స్ అన్నీ స్కిల్ బేస్డ్ వర్క్ ఇది. ఓకే. సో, అంటే బేసిక్ సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన వాళ్ళకి స్కిల్ ఉందని మనం అజ్యూమ్ చేసుకోలేం. ఓకే. సో, వెబ్‌సైట్ చేసే వర్క్‌ని కాలేజ్ చేస్తే అయిపోతది. అంతే వాటికి వాళ్ళని స్కిల్స్ టెస్ట్ చేయాలి. స్కిల్ టెస్ట్ చేసుకుంటూ ఓకే. ఆ స్కిల్‌ని ఇంప్రూవ్ చేసే ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ గానీ, అవి ఇంట్రొడ్యూస్ చేస్తే ప్లేస్‌మెంట్స్ రేట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. బట్ కాలేజ్ ఫోకస్ చేసేది వేరే కాలేజెస్‌తో కంపేర్ చేసుకొని ర్యాంకింగ్ ఎంతుంది? మా కాలేజ్ స్టేట్‌లో టాప్ ఎన్నో పొజిషన్‌లో ఉంది. ఎగ్జాక్ట్‌గా. ప్లేస్‌మెంట్స్ ఎన్నుండి? 100% ప్లేస్‌మెంట్స్ అంటారు. కానీ యాక్చువల్లీ ఇప్పుడు కొన్ని సైట్స్ చూస్తే మనం ఇంజినీరింగ్ కాలేజ్‌లో సో, గైస్ మీరు బ్యాక్ ఎండ్ ఎంత గ్యాంబ్లింగ్ జరుగుతుంది ఇంజినీరింగ్ కాలేజ్ మీద మీకు వీడియో కావాలంటే కంపల్సరీగా మీరు కామెంట్ చేయండి. మనం దాని మీద వీడియో చేద్దాం. అసలు ఎంత యాక్చువల్ రిజల్ట్స్ కూడా సైట్‌లో పోస్ట్ చేయలేకపోతున్నారు. ఇది ఎంత బ్లైండ్‌గా మనం నమ్ముతున్నాము క్యాంపస్‌ని అనేది రియల్‌గా మనం ఒకసారి దీన్ని డెడికేటెడ్ వీడియో చేద్దాం. ఐఐటీ, జేఈఈ ఒకటే లేదు కదా! జాబ్ సెక్టర్ లైక్ మన కాంపిటీషన్ లేని ఏమన్నా ఉన్నాయంటే సీఏ ఉంది. చార్టర్డ్ అకౌంటెంట్. మెనీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. లైక్ సర్వీస్ బేస్డ్. సో, ఇలాంటివి ఉన్నాయి గదా! ఇవన్నీ జరిగినప్పుడు గూడా ఇందులో కాంపిటీషన్ లేదు, జాబ్స్ ఎక్కువున్నాయని తెలిసినా గూడా ఐఐటీ, జేఈఈని ఎందుకు రాస్తున్నట్టు? సో, ఇంత తక్కువ సెలక్షన్ రేట్ ఉన్నా గూడా అంతమంది ఎందుకు ఐఐటీలలో, ఎన్‌ఐటీలో జాయిన్ కావాలనుకుంటున్నారంటే, ఐఐటీని ఒక టాప్ ప్రైవేట్ కాలేజ్‌ని కంపేర్ చేసుకుంటే, సేమ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గానీ, ఫీ స్ట్రక్చర్ గానీ, ఫ్యాకల్టీ సేమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ అన్నీ సేమ్ ఉన్నా గూడా ఓకే. ఇంటర్నేషనల్ ఎక్స్‌పోజర్ ఇంకా ఆపర్చునిటీస్ గ్రోత్ అనేది ఐఐటీలో ఎక్కువుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐటీ, ఐఐటీకి సెలక్షన్ కావాలంటేనే ఇట్స్ ఎ వెరీ టఫ్ టఫ్ ప్రాసెస్. టాస్క్. క్రాక్ చేస్తున్నారు. స్టూడెంట్స్‌కి స్కిల్ లేదనలేం మనం. స్కిల్ ఉంటే క్రాక్ చేస్తున్నారు వాళ్ళు. డెఫినెట్‌లీ. కానీ జాబ్ ఎందుకు రావట్లేదు వాళ్ళకి మళ్ళీ? సో, ఎగ్జాక్ట్‌లీ మనం ఒక టాప్ ఇన్‌స్టిట్యూషన్‌ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఐటీ బాంబే, మద్రాస్ అలాంటి కాలేజెస్ కావచ్చు. ప్రీవియస్ ఇయర్‌లో 90% ప్లేస్‌మెంట్ రేట్ ఉండేది. బట్ ఇప్పుడు అది 83% అయింది. అంటే డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది. ఎగ్జాక్ట్‌లీ యాహ్! డౌన్‌ఫాల్ స్టార్ట్ అయింది ఐఐటీస్, ఎన్ఐటీస్. ఓకే. 7% ప్లేస్‌మెంట్స్ డ్రాప్ అయినాయి. ఓకే. అండ్ యావరేజ్ ప్యాకేజ్ కూడా 24 లాక్స్ నుంచి 22 లాక్స్ అయింది. ఇప్పుడు ప్రెజెంట్ ఇయర్ ప్లేస్‌మెంట్ రేట్ మొన్న వచ్చిన ఫేజ్ 1 ప్లేస్‌మెంట్స్‌లో 90 నుంచి 83కి డ్రాప్ అయింది. ఓకే. సో, 7% డ్రాప్ ఉంది. 7% మీకు స్మాల్ డ్రాప్ అని అనిపించచ్చు. కానీ కంపేరింగ్ టు ఆ టఫ్‌నెస్ గానీ, ఐఐటీస్‌లో ఉండే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గానీ, గ్లోబల్ ఎక్స్‌పోజర్ గానీ 7% అనేది మేజర్ డ్రాప్. సో, ఇది మేజర్ డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఐఐటీస్‌లో, ఎన్‌ఐటీస్‌లో ఇప్పుడు క్రేజ్ కూడా తగ్గిపోయింది. ఒకప్పుడు ఐఐటీస్, ఎన్‌ఐటీస్ ఇప్పుడు మనం చూస్తే ఐఐటీ ట్యాగ్ ఉంటేనే వాడిని ఒక రేంజ్‌లో చూసేది. అంటే మనకు తెలవదు బేసిక్‌గా మన స్కూల్‌లో ఉన్నప్పుడు మనకు అంత ఎక్స్‌పోజర్ కూడా లేదు. సో, ఆ ట్యాగ్ ఉన్నప్పటికి కూడా ట్యాగ్ ఒక్కటే రెస్పెక్ట్ ఇస్తదంటే ఇవ్వదు. ప్యాకేజ్ కూడా వాడిని రెస్పెక్ట్ చేస్తది. కానీ అదే జరుగుతలేదు. అన్నప్పుడు ఐఐటీ కూడా వాల్యూ లేదు ప్రెజెంట్. సో, ఎగ్జాక్ట్‌లీ ఇంత క్రేజ్ ఉన్న ఐఐటీకి జాయిన్ అవ్వడం అసలు వర్తేనా అసలు ఐఐటీస్ అవి? ఐఐటీస్ వర్తేనా అంటే మనం క్వెషన్ చేయడానికి లేదు. సమ్ టాప్ పీపుల్స్ కూడా మనకి దాన్ని జాయిన్ అయ్యి మంచి సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనం ఐఐటీని ఒక్కటే తీసుకుందామంటే ఇండియన్ ఎడ్యుకేషన్‌లో అంటే మెనీ ఆఫ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఎంసెట్ బేస్డ్ కాలేజెస్ ఉన్నాయి. కానీ ఆ ఎంసెట్ కాలేజ్ చూస్తే ఐఐటీలోనే జాబ్ లేదంటే ఎంసెట్‌లో ఇంకేం పరిస్థితి? ఎగ్జాక్ట్‌లీ ఐఐటీస్‌లోనే ప్లేస్‌మెంట్ ఎట్లా తగ్గిపోయిందంటే, ప్రైవేట్ కాలేజ్‌లో ప్లేస్‌మెంట్ ఎంత తగ్గిపోయి ఉంటది. సో, ఈ ప్రైవేట్ కాలేజెస్ అన్నీ ఐఐటీస్‌లలో మీరన్నట్టు స్కిల్, డిగ్రీ రెండిటి మీద ఫోకస్ ఉంటది. బట్ ప్రైవేట్ కాలేజెస్‌లో అసలు ప్రైవేట్ కాలేజ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంది? ఫీజ్ కలెక్ట్ చేసుకోవడం, వాళ్ళ బ్యాంక్స్ అకౌంట్ నింపుకోవడం. కానీ ఎందుకు మరి గవర్నమెంట్ ఎందుకు దీన్ని స్టాప్ చేయలేకపోతుంది? అసలు ఈ ప్రైవేట్ కాలేజెస్ ఎగ్జాక్ట్‌గా రియాలిటీ, గ్రౌండ్ రియాలిటీ వేరు. వాళ్ళు పేపర్ మీద చూపెట్టే రియాలిటీ వేరది.
100% ప్లేస్‌మెంట్స్ ఉన్నాయన్నారు. బట్ రియాలిటీలో 100% ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. ఏ కాలేజ్‌లో అయినా. మనం ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ మన కాలేజ్‌లో చూస్తేనే ప్లేస్‌మెంట్స్ లేవు. హ్మ్. వాళ్ళేదో ప్రెజెంట్ చేసుకోవడానికి ఏదో ఈ బోర్డులు పెడుతున్నారు గానీ, హ్మ్. ఇన్‌సైడ్ రియాలిటీ మనకే తెలుసు కదా! ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి స్టూడెంట్స్‌ని మిస్‌గైడ్ చేత్తంది. ఓకే. సో, ఇక్కడ మెయిన్ వాళ్ళ స్టూడెంట్స్ ఏమనుకున్నారు, జస్ట్ గ్రాడ్యుయేట్ అయితే జాబ్ వత్తది ఓకే. అని డైలమాలో ఉన్నారు. అందుకని ఇప్పుడు 100% ప్లేస్‌మెంట్స్ కావాలంటే గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకే ప్లేస్‌మెంట్స్ వస్తాయి. ఓకే. సో, గ్రాడ్యుయేట్ అయితే ప్లేస్‌మెంట్ వత్తది. హ్మ్. అంటే ఏం కావాలి? డిగ్రీ కావాలి. సో, ఈ డైలమాలో ఉన్నారు కాబట్టే ఈ డైలమాని యూజ్ చేసుకొని కాలేజెస్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నింపుతుంది తప్ప ఓకే. ఆ స్టూడెంట్స్‌కి ఇండస్ట్రీ రెడీ స్కిల్స్ గాని అవి నేర్పడం లేదు. సో, యాహ్! ఇందులో స్టూడెంట్స్ స్కిల్ లాస్ అయితల్లు. పెద్ద డ్రాబ్యాక్ అది. ఎందుకంటే వాని లైఫ్ షేప్ అయ్యేది ఆ 4 ఇయర్స్‌లోనే. సో, ఆ 4 ఇయర్స్‌లోనే వానికి ఆ స్కిల్ డెవలప్‌మెంట్ లేకపోతే అయిపోయినట్టే కదా! ఎగ్జాక్ట్‌లీ రాము. యాహ్! యూ హావ్ టు నేమ్ సమ్ వితౌట్ డిగ్రీ బట్ హై ఇన్‌కమ్ జాబ్స్ విత్ స్కిల్స్. స్కిల్స్‌తో హై ఇన్‌కమ్ జాబ్స్ అంటే, ఇప్పుడు మోస్ట్ ఆఫ్ మనకు తెలిసిన సక్సెస్‌ఫుల్ పర్సన్సే ఉన్నారు. యాహ్! వాళ్ళకి నిజంగా డిగ్రీ ఉందా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్ రాజమౌళిని తీసుకుందాం. హా! ఆయనే ఫిల్మ్ మేకింగ్‌లో డిగ్రీస్ చేసిండా? లేదు కదా! ఎగ్జాక్ట్‌లీ క్రిస్టోఫర్ నోలన్ ఉన్నాడు. క్రిస్టోఫర్ నోలన్ హ్మ్. ఆయన ఎంత పెద్ద డైరెక్టరో తెలుసు మీకు. సో, హ్మ్. ఆయన రియల్‌గా ఆయన డిగ్రీ పనికొచ్చిందా ఆయనకి? ఓకే. లేదు. ఇట్స్ బేస్డ్ ఆన్ లైఫ్ స్కిల్స్. మనం జూడొచ్చు. మనం దీన్ని ప్రాక్టికల్ ఇంకో ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, పాలు పూలు అమ్మినోడే కాలేజ్ పెడుతున్నాడు. స్కిల్ ఉందా అంటే లేదు. అందుకే అంటున్నా మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మేము ఎక్స్‌పోజ్ చేస్తాం ఇంజినీరింగ్ కాలేజ్ మీద. ఆర్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ అని వాళ్ళేమైనా డిగ్రీ తీసుకున్నారంటే, లేదు. ఇట్స్ ఏ స్కిల్. వాళ్ళు ఆ స్కిల్‌ని డెవలప్ చేసుకున్నారు. డిగ్రీ మీద డిపెండ్ అవ్వలేదు. డిగ్రీ లేకుండా స్కిల్ తోటి సర్వైవ్ అయ్యే జాబ్స్ చానా ఉన్నాయి. అసలు సర్వైవ్ కాదు, ఎక్సెల్ అయ్యే జాబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫిక్ డిజైనింగ్‌కి స్కిల్ అవసరం. డిగ్రీ అవసరం లేదు. అందులో నువ్వు ఎంత కంటెంట్ బయటికి తేగలుగుతావు అని ఇంపార్టెంట్ గానీ, యాహ్! ఎన్ని డిగ్రీలు ఉన్నాయని ఇంపార్టెంట్ కాదు. షూర్. కంటెంట్ క్రియేషన్ కూడా నువ్వు ఆడియన్స్‌ని ఎంత ఎంగేజ్ చేస్తున్నావు అని ఇంపార్టెంట్. ఓకే. నీకు ఎన్ని డిగ్రీస్ ఉన్నాయి, హ్మ్. ఎంత డ్యూరేషన్‌లో డిగ్రీస్ చేసినావు అని కాదు. దాన్ని ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒకటి ఎగ్జాంపుల్ కంటెంట్ క్రియేటర్‌లో టాప్ మోస్ట్ తీసుకుంటే నాన్ వెజ్. హ్మ్. సో, ఆయన ఎవ్రీ 2-3 మంత్స్‌కి ఆయన పెడుతుంటాడు. నాకు యూట్యూబ్ నుంచి 30 లాక్స్ అమౌంట్ వచ్చింది. హ్మ్. అంటే ఓన్లీ యూట్యూబ్ ఇన్‌కమే అది. హ్మ్. వితౌట్ ఎనీ ప్రమోషన్స్. డిగ్రీ లేదు, ఏమన్నా ఉందంటే ఏం లేదు. స్కిల్ ఒకటి. హ్మ్. అంటే వే ఆఫ్ ప్రెజెంటేషన్ అక్కడ వర్క్ అయింది అంతే. హ్మ్. దానికి డిగ్రీ ఉందంటే లేదు. ఇప్పుడు మనమే చూస్తాం నాన్ వెజ్ వీడియోలు కదా! కానీ అక్కడ మనం చూడొచ్చు యూట్యూబర్స్‌కే 40-50 లాక్స్ అమౌంట్ వస్తుంది పర్ మంత్. హ్మ్. ఐఐటీ బాంబేలో సీఎస్ చేసిన వ్యక్తికి గూడా ఒక 22 లాక్ యావరేజ్ ప్యాకేజే గెట్ ఇన్ అవ్వలేకపోతున్నాడు. హ్మ్. సో, రాడ్ రియాలిటీ మనం చూడొచ్చు. ఈ ప్రెజెంట్ స్కిల్స్ కాకుండా ప్రెజెంట్ ట్రెండ్‌తో ఉన్న స్కిల్స్ నేర్చుకుంటే మార్కెట్‌లో సర్వైవ్ కావచ్చు అంటాను. ఎగ్జాక్ట్‌గా. ఏఐని యూజ్ చేసుకొని మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలనేదే స్కిల్. అదే మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. సో, ఓకే బాలరాజ్, మనం మంచి డిస్కషన్ మనకు జరిగింది. బిగ్గెస్ట్ కన్‌ఫ్యూజన్ ఏందంటే స్కిల్ వర్సెస్ డిగ్రీ. అసలు డిగ్రీకి ప్రిఫరెన్స్ ఇయ్యన్నా, స్కిల్‌కి ప్రిఫరెన్స్ ఇయ్యాలా అనేది మనం క్లియర్ స్ట్రక్చరైజ్ చేసినాము వీడియోలో. ఎగ్జాక్ట్‌లీ. సో, దాన్ని మనం కంక్లూడ్ చేయాలంటే హ్మ్. డిగ్రీతో పాటు స్కిల్ గూడా ఉండాలి. హ్మ్. సో, థాంక్ యూ బాలరాజ్. ఫర్ దిస్ గ్రేట్ కన్వర్జేషన్. కన్వర్జేషన్. సో, రాము నువ్వు అన్నట్టు డిగ్రీ ఈస్ జస్ట్ ఏ పేపర్. బట్ ఆ పేపర్‌కి వాల్యూ ఉండడానికి స్కిల్ ఉండాలంటావు. యాహ్! ఎగ్జాక్ట్. సో, ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్ వీడియో కోసం టాపిక్స్ కూడా కామెంట్ బాక్స్‌లో సజెస్ట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మేజర్ టెక్ కంటెంట్ రిలేటెడ్ అండ్ ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఈ ఛానెల్‌లో రాబోతున్నాయి. సో, స్టే ట్యూన్డ్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్. సైనింగ్ ఆఫ్ థింక్ వాట్.